మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ఆ హృదయపూర్వక వందనాలు. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము మొదట 3 వచనాలు చదువుకుందాం. ఇటాలి పట్టణం అనబడిన పట్టణములలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుతూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఈ కొర్నేలు అనేటటువంటి ఇటాలి పట్టణంలో నివసించే శతాధిపతి, అంటే ఒక ఎస్పీ ర్యాంకులో ఉండేటటువంటి వ్యక్తి. అయినప్పటికీ తనకున్న ఆ ధనమును, ఆ అధికారాన్ని, తన కిందున్న జనమును, తన పక్షాన ఉండేటటువంటి ఆ పదవిలో ఉండేటటువంటి ఆ పరికారమును బట్టి ఆయన జీవించడం కాదు, కానీ ఇవన్నీ కూడా దేవుడిచ్చేటటువంటి ఆ దయాదాక్షిణమని దేవుని పట్ల తనే కాదండి, తన కుటుంబముతో భయభక్తి కలిగి ఉండేనట. అవునండి, ఈరోజు మనిషి కొద్దిగా బ్రతుకులో కొద్దిగా స్థిరమైతే మనుషులకి మనిషి లెక్క చేయడు, సరే కదా. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తన దేవునికి కూడా లెక్క చేయక జీవించేటటువంటి వారు అనేకులు ఉన్నారు. పలానా వాడని చెప్పడం కాదు, కానీ తన క్రియ నడవడిని బట్టి తెలిసిపోద్ది. అయితే కొన్ని అలాంటి కాదు, అన్నీ ఉన్నప్పటికీ దేవుని ఎడల భయభక్తి కలిగి ఉన్నాడు. అంతేకాదండి, నిత్యము ప్రార్థన చేయవాడై ఉన్నాడు. ఆ ప్రార్థన తనే కాదు, తన కుటుంబంతో ఒకనాడు ఆయన ప్రార్థనలో దేవుని దర్శనాన్ని పొందే వ్యక్తి అయి ఉన్నారు. ఈ లోకంలో మనిషి జీవించే జీవితము ఎన్నాళ్ళ వరకు ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈ జీవితాన్ని తాత్కాలికమైన సంతకెళ్ళి 12 గంటల వరకే సందడిలా ఉంటుంది. మార్కెట్కి వెళ్ళిన ఒక యాత్ర ప్రయాణం, లేక ఒక జాతరని, ఒక పండగని, సంతోషాన్ని చూసిన కొన్ని సమయాల వరకు ఈ జీవితం కూడా కొంతవరకేనండి. మనం వచ్చేటప్పుడు ఏది పట్టుకుని రాలేదు, మనం వెళ్ళేటప్పుడు ఏది పట్టుకుని వెళ్ళం. అంటే ఏది మనకి ఎంత వస్తుంది? ఈ ధర్మ కార్యములు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నీతి, యథార్థత, భక్తితో జీవిస్తూ తన